అందరికీ నమస్కారం. ఈ వీడియో నేను మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారు లండన్ వెళ్ళి తను ప్రపంచంలోనే అత్యుత్తమైన 2 అవార్డులు తీసుకోవడానికి వెళ్ళారు. దాని గురించి ఒకసారి అది నిన్న జరిగింది 4వ తారీఖు. అవేంటంటే ఒకటి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2015 అనే దాంట్లో ఒక అవార్డు, రెండోది గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్. ఈ రెండిట్లో అవార్డ్స్ వచ్చాయి. మరి ఈవిడ హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ గా అండ్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అలానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్ట్ గా ఉన్నారు. మరి వీటిని నడుపుతూ వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తించి లండన్ లో ఈ అవార్డులు ఇవ్వడం జరిగిందండి. ఇది గొప్పతనం. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, చంద్రబాబు గారు దగ్గరుండి తన భార్యగా అవార్డులు వస్తున్న పూట దగ్గరుండి తను ఎంకరేజ్ చేసి తన కళ్ళల్లో ఆనందాన్ని ఈయన చూడటం కోసం లండన్ వెళ్ళారు. దిస్ ఈజ్ గ్రేట్ థింగ్ అండి. ఇలానే ఉండాలి భార్య కోసం ఒక భర్త. ఇకపోతే చంద్రబాబు గారి ఎన్నో రూపాలు. ఒక రూపం ఏంటంటే, ఆ రోజున అలిపిరిలో జరిగిన దాడిలో 16 అడుగులు కారు పైకెగిరి కింద పడినా అసలు మనిషి అనేవాళ్ళు బతుకుతారా అనుకున్న టైంలో ఆయన చొక్కా దులుపుకుంటూ ఇలా బయటకు వస్తూ ఐఎమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నేను సేవియర్ని, ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయడానికి నేను మరో రూపంలో వస్తానని ఆ రోజు వచ్చాను. ఇకపోతే రెండోది, తన కుమారుడైన లోకేష్, ఏకే కుమారుడు లోకేష్ ని ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అత్యుత్తమ చదువులు చదివించి ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో సహా ఆయన చూస్తున్నారు. ఈయన తెలివితేటలేంటి, ఈయన అమోఘమైన తెలివితేటలేంటి, మరి ఎన్నో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు, ఎన్నో కంపెనీల దగ్గరికి వెళ్తున్నాడు. మరి రేపు నవంబర్ 14-15 విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సులో మరి తండ్రి కొడుకులు కష్టపడుతున్న విధానాన్ని చూస్తే నిజంగా బిత్తరపోవాల్సిందే. మరి కొడుకుని ఆరోపణలో చూచాడు. తర్వాత తన మనవడు దేవాంశుని ఒకేసారి ఒకే టైంలో 50 టేబుల్స్ లో ఒకేసారి చెక్మేట్ క్లియర్ చేశాడంటే అది ఎంత గ్రేటో తెలుసా. మరి అలాంటి మనవడిని చూసుకున్న ఒక తాత, ఇలా అనేక రూపాయల చంద్రబాబు గారు మాత్రం తన విశిష్టతను చాటుకుంటున్నారు. ఏదేమైనా మీ పుణ్య దంపతులు ఇద్దరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యత్వం ఉన్న మేమందరం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఇది క్షేమంగా తిరిగి రావాలి, ఇక్కడికి వచ్చి అనేక గట్టురాలు, అనేక మైలురాళ్ళు దాటి వెళ్ళాలి, రాష్ట్రాన్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలని ముఖ్యంగా భువనేశ్వర్ గారికి, చంద్రబాబు గారికి మేము కృతజ్ఞతల రూపంలో తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు పుణ్య దంపతులకి.